అంటే పతితోడు మాట అంటారు రాంబాబుకి డ్యాన్స్ వేయటం వచ్చని మీ పక్కన పవన్ కళ్యాణ్ వేయట్లేదు డ్యాన్సులు సినిమాల్లో డబ్బుల కోసం నేను డబ్బుల కోసం డ్యాన్స్ చేస్తానా పండుగ భోగి పండుగలో నేను ఇవ్వాలే కాదే ప్రతిసారి 3 సంవత్సరాల నుంచి భోగి మంట వేసి నా సోదరులతో సోదరీమణులతో నృత్యం చేస్తా ఆనంద తాండవం చేస్తా దాన్ని పట్టుకుని రాంబాబు డ్యాన్స్ చేస్తాడు రాంబాబు పండక్కి డ్యాన్స్ చేస్తాను తప్ప పొలిటికల్ గా డ్యాన్స్ చేసే స్వభావం నాకు లేదు చంద్రబాబు నువ్వు పొలిటికల్ డాన్సర్వి కాసేపు మోడీతో డ్యాన్స్ చేస్తావు కాసేపు సిపిఐ సిపిఎంతో డ్యాన్స్ చేస్తావు కాసేపు పవన్ కళ్యాణ్తో డ్యాన్స్ చేస్తావు అన్ని పార్టీలు మారుతూ డ్యాన్స్ చేయించేటటువంటి ఒక డాన్సర్వి పొలిటికల్ డాన్సర్వి నువ్వు చంద్రబాబు నాయుడు అని మనవి చేస్తున్నా నేను పండుగకు నా సోదరీమణులతో డ్యాన్స్ చేసి ఆనందపడతాను తప్ప ఐ నెవర్ పొలిటికల్ డ్యాన్స్ పవన్ కళ్యాణ్ కూడా పొలిటికల్ డ్యాన్స్ చేస్తాడు కాసేపు పవన్ కళ్యాణ్తో చంద్రబాబుతో డ్యాన్స్ చేస్తాడు కాసేపు మోడీతో డ్యాన్స్ చేస్తాడు కాసేపు సింగిల్ గా డ్యాన్స్ చేస్తాడు ఇటు అటు డ్యాన్స్ చేస్తాడు వీళ్ళిద్దరి మధ్యన డ్యాన్స్ చేస్తాడు ఈ రకంగా మీరు డ్యాన్స్ వేసేవాళ్ళు నేను భోగికి మాత్రమే డ్యాన్స్ వేసేవాడిని దాన్ని చూసి డ్యాన్స్ చేస్తాడు మీ మంత్రి డ్యాన్స్ చేస్తాడు అసలు మంత్రి అంటే ఏమిటో తెలుసా అంటున్నాడు ఏమో మంత్రి అంటే ఏంటో మాకు తెలియదు చెప్పు మీ అబ్బాయికి బాగా తెలిసామో నీకు మీ అబ్బాయికి నీకు ముఖ్యమంత్రి ఎలా వచ్చిందో మాకు తెలియదు మీ మా దగ్గర కొట్టే సంగతి ఎన్ని చెప్పుకోవాలా అన్ని రాష్ట్ర ప్రజలకు తెలుసు అందుకని నువ్వు ఈ దెబ్బతో తెలుగుదేశం దివాళా తీయబోతుంది మళ్ళా తెలుగుదేశం చరిత్రలో కనపడదు బీజేపీలోకి సర్దుకుంటుంది ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే ఈ రాష్ట్ర ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు ఆ ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వెళితే జైలు కన్నా వెళతారు లేకపోతే మోడీ గారి పార్టీలో విలీనమైనా చేస్తాడు ఇవాళ నేను చెప్పాను ప్లీజ్ అండర్లైన్ దిస్ పాయింట్ ఇది ఖచ్చితంగా జరుగుతుందని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను శ్రీకృష్ణదేవరాయలు గారు 3 రాజధానులకు వ్యతిరేకించడం వల్ల నేను తెలుగుదేశంలో చేరాను అని చెప్పారని మీరు అంటున్నారు నేను వినలేదు నిజమై ఉంటుంది ఎందుకు స్వామి అంత అబద్ధాలు ఆడతావు నీకు టికెట్ ఇవ్వలేదనే కదా అక్కడ చేరింది ఎవడో తెలియదు ఇది బీసీలకు ఇవ్వాలి లావు శ్రీకృష్ణదేవరాయలు గారు మీరు వెళ్లి గుంటూరులో పోటీ చేయండి అని చెప్పారు ఇంతే కారణం 3 రాజధానుల గురించి ఇప్పుడు మాట్లాడావు నువ్వు వైసీపీలో ఉన్నప్పుడు అయితే ఏ మాటకు ఆ మాట చెప్పాలి కన్నా లక్ష్మీనారాయణ గారు చంద్రబాబు గారిని తిట్టాడు కానీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాత్రం ఎప్పుడు చంద్రబాబు తిట్లా అంటే ప్రీ ప్లాన్ గానే ఉండాలన్నమాట తిడితే మళ్ళీ అక్కడికి వెళ్ళలేమని ఈ కన్నా లక్ష్మీనారాయణ తిట్టాడు లావు శ్రీకృష్ణదేవరాయలు వేరే కదా ఆయన మీకు తెలుసు కదా ఆయన పరిస్థితి ఏంటో అందువల్ల ఆయన ఎప్పుడు చంద్రబాబుని తిట్టను కూడా తిట్లా ఎందుకంటే మళ్ళీ చంద్రబాబు పంచం చేరదాం అనేటువంటి ఆలోచన వాళ్ళకు ఉండగామని అందుకని తిట్టలేదు అయ్యా నేను మనవి చేస్తున్నా లావు శ్రీకృష్ణదేవరాయలు గారు అబద్ధాలు ఆడుతున్నాడు ఆయన 3 రాజధానుల గురించి కాదు ఆయన గుంటూరు వెళ్లి పోటీ చేయమన్నందుకే ఆయన సైకిల్ ఎక్కి ఇవాళ ఒక బీసీ మీద పోటీ చేస్తున్నాడు బీసీకి సీట్ ఇస్తానంటే పార్టీ మారినటువంటి లావు శ్రీకృష్ణదేవరాయలు గారికి బీసీల ఓటు అడిగే హక్కు లేదు ఏ ఒక్క బీసీ కూడా ఓటు వెయ్యడు తుక్కుగా అత్యధికమైనటువంటి మెజార్టీతో అనిల్ యాదవ్ గెలవబోతున్నాడు తుక్కుగా లావు శ్రీకృష్ణదేవరాయలు గారు ఓడిపోబోతున్నారు రాసుకోమని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం ఇంకా ఓకే థ్యాంక్ యూ ఏంటిది ఇది ఒక మా శివారెడ్డి గారు ఒక పాట రా మరి పాట వినిపించాలిగా మాకు ఎవరి మీద నా మీదనా రైట్ ఏం కాదు రైట్ పాట వినిపించండి
మరుగున హలో 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 నాయకుడు అడుగడుగు రాంబాబన్న రాంబాబన్న అమ్మడి రాంబాబన్న నీ మాటే మామ రాంబాబన్న అమ్మడి రాంబాబన్న మా ఓటు నీకేలే రాంబాబన్న అన్న అన్నా